తీయకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాననుకున్నావా? అసాధ్యం. నీ అంత చూశాకే ఈ రోజు నేను ఇక్కడి నుంచి వెళ్తాను. మా అమ్మని చంపాలని చూసిన నిన్ను అంత తేలిగ్గా వదిలేస్తాననుకున్నావా? నా నుంచి తప్పించుకుని ఇంటి నుంచి పరిగెత్తిన, పోలీస్ స్టేషన్లో పిల్లిలాగా దాక్కున్న ఆ క్షణం వరకే నీ ఆయుష్ మిగిలిందని అర్థం. బయటికి వచ్చాక ఏ క్షణమైనా నువ్వు చస్తావని అర్థం చేసుకోలేకపోయావా? చూడు, అయినా బ్రతకాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి. నీ వల్ల నాకు ప్రాణభయం ఉందన్న కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయ్యింది. నువ్వు నాకు ఏ హాని తలపెట్టినా అంతే. నువ్వు మరుక్షణం నిన్ను వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఈ గగన్ గురించి నీకింకా తెలీదా పూర్వ? నేను అన్నిటికీ రెడీ అయ్యే వచ్చాను. చెప్పు, మా అమ్మని ఎందుకు చంపాలనుకున్నావు? చెప్పు. నేను చెప్పేది విను. ఆవేశంలోది మర్చిపోదు. కారణం చెప్పమంటే కబుర్లు చెప్తున్నావా నువ్వు? నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు, ఆలోచించను కూడా. మా అమ్మ రక్తం కళ్ళ చూసి నువ్వు భూమి మీద లేకపోతే ఎక్కడున్నా మా అమ్మ క్షేమంగానే ఉంటుంది. చచ్చిపో. మావయ్య, నేను నక్షత్రని కావాలని పడేయలేదు మావయ్య. నేను తనని భద్రంగానే పట్టుకున్నాను. తనే వద్దని విదిలించుకుని పడిపోయింది. కింద పడ్డాక నక్షత్ర నడు ఎంత విరిగిందో నాకు తెలియదు గాని మావయ్య, ఎవరో నా గుండెని విరిచేసినట్టు అయిపోయింది. నోర్ముయిరా వెధవా! అంత ప్రేమున్న వాడివే అయితే నువ్వు కూడా తనతో పాటు వెళ్ళాలి కదా. అయ్యో, వెనకాలే వెళ్ళాను. చిన్నపిల్లాడు చాక్లెట్ కోసం వెంటపడినట్టు వెనకే వెళ్ళాను మావయ్య. కానీ అత్తయ్య వద్దని కసిరించింది. అదిగో తీసుకొచ్చేసినట్టున్నారు మావయ్య. నా ఆరో ప్రాణాన్ని నేను తీసుకొచ్చేస్తాను. ఆగండి మావయ్య. నెమ్మదిగా ఉండు, నేను పట్టుకుంటాను. మెల్లిగా కాలు పెట్టు. మెల్లిగా నడువు అమ్మాయి. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చిందే నీకు. ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? డాక్టర్ ఏం చెప్పారు? ఏంటత్తయ్య ఏం మాట్లాడట్లేదు? ఏమైనా ప్రాబ్లమా? నిన్ను ఏమైందా పూర్వ? ఎందుకంత సీరియస్ గా ఉన్నావు? మన బేబీకి ఇప్పుడు ఎలా ఉంది? మీకులాగానే
నక్షత్రని నేను కావాలని కింద పడేశాను అనుకుంటుందేమో. అంతే కదా? తీసుకెళ్ళరా. తీసుకెళ్తాను మావయ్య. జాగ్రత్త జాగ్రత్త. కోతి, ఇంకొకసారి నువ్వు సైకిల్ చేసావంటే ప్లేట్ మొహం మీద ఉంటుంది. నువ్వు చెప్పమ్మా. చెప్పమ్మా. చెప్పు చెప్పు అంటే ఏం చెప్పమంటావురా? రాత్రి ఒంట్లో నల్తగా ఉంటేను భూమిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. భూమిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకు? నేను లేనా? ఇది మరీ బాగుంది. ఎంత నువ్వు నా కొడుకువైనా నువ్వు కూడా ఒక మగాడివే. మగాళ్ళకి చెప్పుకోలేని ఆడవారి సమస్యలు బోల్డ్ ఉంటాయిరా. అందుకే సమస్య ఏంటో సాటి ఆడదానిగా నా కోడలికి చెప్పుకుని హాస్పిటల్కి తీసుకెళ్లాను. ఉదయం నా టిఫిన్ కోసమని రెస్టారెంట్కి వచ్చింది. మధ్యాహ్నం క్యారేజ్తో నాకు భోజనం తెచ్చింది. చాలా, ఇంకేమైనా కావాలా?